ఫ్రెండ్స్, మార్నింగ్ ఈనాడు పేపర్లో వేసిన ఒక న్యూస్ చూసే ఉంటారు. ఒక పేపర్ క్లిప్, అన్నింటా ఖాళీలు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి రాశారు. అసలు ఈ అన్నింటా ఖాళీలు అనేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా, మిగిలిన డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నాయా అని అనుకుంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే గత 2 ఏళ్ళ నుంచి అంటే వైసీపీ గవర్నమెంట్ 2 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచిందనమాట. అంటే 60 ఇయర్స్ ఉన్న వాళ్ళని 62 ఇయర్స్కి లాక్కొచ్చిందనమాట. దీనివల్ల ఏమైందంటే రిటైర్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు అలా స్టాగ్నేట్ అయిపోయి ఉండిపోయారు అనమాట. ఆ తర్వాత 2024 నుంచి రిటైర్మెంట్లని ఓపెన్ చేశారనమాట. అంటే కంప్లీట్ 62 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయ్యారో వాళ్ళు 2024 నుంచి రిటైర్మెంట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఈ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఎవరైతే ఉన్నారో గత 2 ఏళ్ళ నుంచి ప్లస్ ఈ 2022లో రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు, అలాగే 2024లో రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు, ఇలాగ వీళ్ళందరూ కలిపి ఒకేసారి 2024లో భారీ ఎత్తున రిటైర్మెంట్లు జరిగినాయి అనమాట. అలాగే 2025లో ఈ ఇయర్ కూడా ఎవ్రీ మంత్ను మనకి రిటైర్ అవుతూనే ఉంటారు. చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు. ఈ ఇయర్ ఇంకెక్కువ ఉండొచ్చు అనమాట. అందువల్ల చాలా వరకు పరిపాలనలోనే అడ్మినిస్ట్రేషన్ విభాగాలైన మెయిన్ శాఖల్లోనే చాలా వరకు ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఖాళీలను పెట్టుకొని గవర్నమెంట్ అనేది రన్ చేస్తుండడం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందనమాట. ఆ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. కొందరు అనొచ్చు, నీకు ఎలా తెలుసు నోటిఫికేషన్ ఇచ్చేస్తారా, ఇంతకుముందు గ్రూప్ 2 తీయడానికి ఇంత టైం తీసుకుంటుంది కదా, మరి అలాగే గ్రూప్ 1 అవి తీయడానికి ఇంత 5 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టింది కదా, మళ్ళీ వెంటనే అలాగే ఇచ్చేస్తారు అనుకుంటున్నారని అంటే అప్పుడున్న గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్న గవర్నమెంట్ వేరు అనమాట. ఈ గవర్నమెంట్ యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకుంటే గతసారి అయినా సరే ఇంతకుముందు అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఇచ్చి తీరుతున్నారు, అలాగే క్లియర్ చేస్తున్నారు అనమాట. మీకు అలాగైతే నెక్స్ట్ ఇంకొకటి డిఎస్సి ఒకటి ఫ్రెండ్స్. డిఎస్సి ఏంటంటున్నారంటే దాదాపుగా మేలోనే నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా, ఆ టైంకి మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళని డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో ఉందన్నమాట గవర్నమెంట్ అనేది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా విపరీతమైన ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అలాగే గ్రూప్స్ అన్ని ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందే. కాకపోతే గ్రూప్ 3 అనేది ఇంతకుముందు ఏం చేసేవాడు అంటే పంచాయత్ సెక్రటరీ, ఏపీఎస్సి సెక్రటరీ కింద గ్రూప్ 3 రిలీజ్ చేసేవాడు కానీ నోటిఫికేషన్. ఈసారి అయితే అదొకటి ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన సచివాలయం నోటిఫికేషన్లోనే ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళనే గ్రేడ్ 5 కింద ఎవరైతే వచ్చారో వాళ్ళనే 4లో ఎడ్జిట్ చేసేస్తాం అనమాట. అందులో అయితే ఖాళీలు లేవు తప్ప మిగతా డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల అంటే ఎంతైతే రిటైర్మెంట్లు జరుగుతున్నాయో ఆ రిటైర్మెంట్లకు తగ్గట్టుగా క్యాడర్స్ ఎంత అయితే ఫిల్ అవ్వట్లేదు అనమాట ఆ పోస్టులు అనేవి. అందువల్ల వీళ్ళైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారనమాట. దానికి ఎగ్జాంపుల్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ కంప్లీట్ చేస్తున్నారు కదా, వాయిదాలు వేయమన్నా వేయకుండా ఏదో ఒక విధంగా ఫిల్ చేయడానికే చూస్తుంటారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోర్టులో ఉన్నది, అది క్లియర్ చేస్తారని అంటున్నారు 2 monthsలో, అది క్లియర్ అవుద్ది అంటున్నారు. అదైతే ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఖాళీలు అయితే మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నమాట. నన్ను అడిగితే ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ అనేది ఎప్పుడైతే మొన్న ఎగ్జామ్లోనే దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు, మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లోనే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ మంచి స్కోర్లు తెచ్చుకొని మిస్ అయిన వాళ్ళందరూ ఇది మంచి అవకాశమే. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఎలాగా రన్నింగ్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది ఆ టైంకి వచ్చేటప్పటికి రివిజన్ లాగా యూజ్ అవుద్ది అనమాట. 4 సబ్జెక్టులు ఉంటాయి కదా మెయిన్ సబ్జెక్ట్స్, పాలిటీ కానీ, తర్వాత ఏపీ హిస్టరీ కానీ, అలాగే 3rd పేపర్ ఎకానమీ కానీ, అదే ఇప్పుడు 2nd పేపర్ కదా, అవి కానీ ఇప్పటి నుంచే మనం దాని మీద గ్రిప్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఒక ప్రాక్టీస్ లాగా చేసుకుంటే మనం ఎగ్జామ్కి మిగతా అందరికంటే జాబ్ కొట్టడంలో ఒక అడుగు ముందు ఉండొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వర్క్ అయితే మాత్రం. నన్ను అడిగితే ఈ టైంలో నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా బెస్ట్. కనీసం రోజుకి ఎంతో కొంత టైం దాని మీద కేటాయించి ఒక 3 hours 4 hours కేటాయించుకొని మిగతా టైంలో మన పనులు మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన జాబ్లోనే అందరికంటే ఒక అడుగు ముందు ఉండొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వర్క్ నాకు తెలుసు.